మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖమ్మం కార్పొరేషన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆగిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలని, విద్యుత్ సమస్యలు ఎక్కడా రాకూడదని సూచించారు తుమ్మల నాగేశ్వరరావు. మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పనులు, జరగాల్సినటువంటి పనులు, ఇప్పుడున్నటువంటి స్టేటస్, ఇప్పుడున్నటువంటి బడ్జెట్, కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా ఏదైతే స్టార్ట్ చేసి ఉన్నారో, పనులు మధ్యలో ఆగిపోయినాయో వాటన్నిటిని పూర్తి చేయమని చెప్పడం జరిగింది. క్వాలిటీ కూడా చెక్ చేసిన తర్వాత, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఉన్న అన్ని పనులు ఏదైతే శాంక్షన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ యొక్క వర్కింగ్ సీజన్ లో కంప్లీట్ చేయటం చెప్పమని చెప్పింది. శానిటేషన్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము. అదేవిధంగా మంచినీటి సమస్య కొరతకి ఇబ్బంది లేకుండా మంచినీటిని నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము. ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని లైన్స్ పబ్లిక్ ఇబ్బంది కలిగేటటువంటి ఉన్నటిని షిఫ్ట్ చేసేదానికి అవకాశాలు చూడమని చెప్పాము. అన్ని సమస్యలు, ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఏదైతే